అందరికీ నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు 2 కేంద్రాలు గుర్తింపు జేఎన్టీయు గురజాడ లెండి కళాశాలను గుర్తించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారి గుండెల్లో దడ పుట్టించే సి విజిల్ యాప్ ఓటర్ల చేతిలో వజ్రాయుధంగా మారిన సి విజిల్ యాప్పై వాజీ ప్రత్యేక కథనం ఆరు బృందాలుగా ఏర్పడి భారీ చోరీ కేసును ఛేదించిన పార్వతీపురం పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి 19 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లాలో జరిగే సాధారణ అసెంబ్లీ ఎన్నికల కోసం 2 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి చెప్పారు. నగరంలోని జేఎన్టీయు గురజాడ విశ్వవిద్యాలయ క్యాంపస్లోని జొన్నార్లోని లెండి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టాలని నిర్ణయించామని ఈ మేరకు ఆయా కేంద్రాల్లో ఏర్పాట్ల కోసం పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎం దీపిక, జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, రెవెన్యూ పోలీస్ అధికారులు ఈ సందర్భంగా జేఎన్టీ గురజాడ కళాశాలలో విజయనగరం బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాలకు లెండి కళాశాలలో రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతినగరం, ఎస్కోట నియోజకవర్గాల ఈవీఎంలు, స్ట్రాంగ్ రూములు ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారులకు ఆదేశించారు. ఆయా క్యాంపస్లలో అవసరమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, సీసీ కెమెరాల ఏర్పాటు, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి వసతుల కల్పన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ఎస్పీలు సూచనలు చేశారు. భారీ చోరీ కేసును పార్వతీపురం పోలీసులు ఛేదించారు. గత నెల 26వ తేదీన గరుగుబిల్లి మండలం ఖడ్గవలస వద్ద జరిగిన 87 తులాల బంగారం చోరీని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి కేసును పరిశోధించారు. ఈ కేసులో బొబ్బిలికి చెందిన నారాయణరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 19 తులాల స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో 7 ముద్దాయిలను పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా పార్వతీపురం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేశామని, మిగిలినవారిని త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. ఒక ఇంట్లో గ్రేవ్ రాబరీ జరిగింది. ఆ రాబరీలో 4 ముద్దాయిలు ఇంట్లో వచ్చేసి ఇంట్లో ఉన్న 2 ఎల్డర్లీ కపుల్ చేయి కాలు కట్టేసి వాళ్ళకి బెదిరించి సుమారు 87 తులా గోల్డ్, 50,000 క్యాష్ అవి తీసుకుని పారిపోవడం జరిగింది. సో దీని మీద 452, 392 ఐపీసీ కింద ఒక గ్రేవ్ రాబరీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు చాలా గ్రేవ్ కేస్ అయింది కాబట్టి, ప్లస్ ఎల్డర్లీ కపుల్ మీద దాడి జరిగి అందరిలో భయం కలిగింది కాబట్టి డిస్ట్రిక్ట్ పోలీస్ ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని దాదాపు 6 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. పార్వతీపురం రూరల్ సిఐ గారు, తర్వాత చిన్నమెరంగి సిఐ గారు, సిసిఎస్ సిఐ గారు, వీళ్ళందరూ ఎస్డిపిఓ పాల్గొండ నేతృత్వంలో దాదాపు వేరియస్ డైరెక్షన్స్లో మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఈ భాగంగా we sent teams to Hyderabad, we sent teams to Bangalore, we sent teams to neighboring districts of Orissa, Koraput, Rayagada. So finally, after a gap of almost more than 2 weeks, investigation continuously follow chesi CCTV footage analysis, tarvata scientific analysis anni మనం అనలైజ్ చేసిన తర్వాత finally we got a clue and yesterday we could arrest one person. ఒకరు నారాయణరావు, బొబ్లికి చెందిన నారాయణరావుని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర ఆల్మోస్ట్ 18.87 అంటే ఆల్మోస్ట్ 19 తులాస్ గోల్డ్ మన రికవరీ కూడా చేయడం జరిగింది. అతని
ఊరు బాగు ప్రజల సంక్షేమం కోసం ఆలోచించి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజ్ఞులంతా తమ నిర్ణయాన్ని ఓటు ద్వారా వెల్లడించాలని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. గడిచిన 4 ఏళ్ల 10 నెలల కాలంలో నగరంలో జరిగిన అభివృద్ధి చూసి ఓటు వేయాలని అభ్యర్థించారు. నగరంలోని ఒక ప్రైవేట్ అతిథి గృహంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్, రోటరీ క్లబ్, రోటరీ విజయనగరం సెంట్రల్, ఇన్నర్వీల్ క్లబ్ ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ తనకు మరోసారి విజయనగరం ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా సమస్యలు లేని విజయనగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఈ సమావేశంలో రోటరీ ప్రతినిధులు బాలాజీ, కాపుగంటి ప్రకాష్, ఇన్నర్వీల్ క్లబ్ మెంబర్ అధ్యక్షురాలు సుధా తదితరులు పాల్గొన్నారు. ఒక పని చేద్దాం, మీరు నా మీద ఇలాంటి ఆరోపణలు చేసిన నేను బాధపడుతున్నాను. ఒక పని చేద్దాం, ఎన్నికల్లో మరి ఇంకే విషయం మాట్లాడద్దు, ఈ పాయింట్ మీద ఎలక్షన్కి వెళ్ళిపోదాం. మీరు చెప్పారు వీరప్రసాద్ ఇసుక దొంగతనం చేస్తున్నాడు, వీరప్రసాద్ గంజా అమ్మిస్తున్నాడు అని. ప్రజలు అడగండి, ఇక మేము చేసిన ఈ ఆరోపణలు మీరు నమ్మితే నాకు ఓటేయండి అని. నేను అడుగుతాను, వారు చేసిన ఆరోపణలు మీరు నమ్మితే నాకు ఓటేయండి అని చెప్పే ధైర్యం నాకు ఉంది. మీరు చెప్పగలరా అంటే మరి జవాబు చెప్పలే. కోలగట్ల వీరప్రసాద్ 40 సంవత్సరాలు బట్టి రాజకీయాల్లో ఉన్నాడు. అతి సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లో ఉండి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని. నా రాజకీయ జీవితం అంతా తెరిచిన పుస్తకం. ఆ పుస్తకం కూడా మా ఇంట్లో ఉన్నది కాదు, లైబ్రరీలో ఉన్నది. ఎవరైనా చూడొచ్చు, ఎవరైనా తీయచ్చు. ఇంట్లో ఉంటే మళ్ళీ లోకేష్ అరుబుక్ చూపిస్తున్న డేట్ రాసి నాకు తెలియదు. కానీ నాది లైబ్రరీలో పుస్తకం, ఎవరైనా తీయచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఇందులో సీక్రెట్లో ఎంతమంది ఉన్నారు మీరు. నేను రేపు పోటీ చేస్తే 2వ పోటీ చేస్తున్నాను. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరైనా నాకు రూపాయి డొనేషన్ ఇస్తే దయచేసి చేయొచ్చని కోరుతున్నాను. ఇస్తే కాదు, నేను అడిగితే దయచేసి చేయొద్దండి. నేను వ్యాపారం చేసుకుంటాను. నా వ్యాపారంలో వచ్చిన డబ్బులు కుటుంబానికి కొంత ఖర్చు పెట్టుకుని, నా రాజకీయాలు నాకు ఇంట్రెస్ట్, నేను ఖర్చు పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఎవరి నోటంటానో వీరప్రసాద్ గారికి వెళ్తే రూపాయలు అంచు అడిగాడని విన్నారా? ఎందుకన్నా నిజాయితీగా నేను ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే అని చెప్పుకోవడం మీకు ఏం కావాలన్నాడు. ఎక్కడైనా తెలియని వాళ్ళు అనుకుంటారు వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళ పొలం వ్యాపార పొలం డబ్బు ఇచ్చేస్తారు వీరప్రసాద్కి. నన్ను అడుగుతుంటారు, ఈ రాయలసీమలో ఎక్కువ నన్ను చూస్తానికి ఇష్టం. ఏంటి సాగుతారు అంటున్నాను. ఏంటి వాళ్ళు అసలు అంత రాజకీయ ఎదుర్కొంటే నీకు సపోర్ట్ చేయటని అంటే, మా తాత తండ్రి రాజకీయం చేసి నాకు ఇచ్చారనుకుంటారు. నేను చెప్తుంటాను, మా తాత తండ్రి రాజకీయం చేయలేదు. నాకున్న బలం ఏంటి చెప్తాను తెలుసా? మీరే నా బలం చెప్తాను. విజయనగరం పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు కుటుంబాలు ఈ రోజు తెదేపా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. పట్టణంలో 8, 12, 27, 31, 40 డివిజన్లకు చెందిన పి రామలక్ష్మి, వి చంద్రావతి, అంజిబాబు, ఆర్ రాజు, జి మోహన్, శివ, కె సుబ్బారావు, సిహెచ్ జోగారావు, ఎం హేమంత్ కుమార్, పి మహేష్ పాటు ఆయా వార్డుల నుండి సుమారు 120 కుటుంబాల వారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ నాయకులు వీరికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో శాసనసభ్యుడిగా కోలగట్ల వీరభద్రస్వామిని గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సైనికుల వలె పనిచేయాలని జోనల్ ఇన్ఛార్జ్ కోలగట్ల తమ్మన శెట్టి, జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మన్యాల కృష్ణ పిలుపునిచ్చారు.
ఈ రోజు 14వ డివిజన్లోని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు చెందిన 53 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ మేరకు కోలగట్ల వీరభద్రస్వామి స్వగృహం నందు 4 లీడర్ ఎస్వివి రాజేష్ ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న వారందరికీ తమ్మనశెట్టి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఎక్కడైనా ప్రజలంతా ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతారని, అయితే విజయనగరంలో మాత్రం ఎమ్మెల్యే ప్రజల చుట్టూ తిరగడం విశేషం అన్నారు. మనకి ఈరోజు విజయనగరం పట్టణంలో కానీ డివిజన్లో కానీ ఒక కాలనీలో కానీ 180% పనులు పూర్తయిపోయాయి. ఇంకొక 20% మిగిలాయి. ఆ 20% కూడా అయిపోయి ఉండేది కరోనా కష్టకాలం రాకపోయి ఉంటే. ఇంకొక అవకాశం ఇవ్వండి, విజయనగరాన్ని సమస్యలన్నీ సకల మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి సుందరవంతమైన విజయనగరాన్ని తీర్చిదిద్దుకున్నాం. అందులో స్వామి చేస్తున్నటువంటి కృషికి మీ అందరూ వెన్నుదన్ను చేదోడు వాదోడు కావాలని కోరుకుంటున్నాను. మరి మీ అందరూ చూసారు, ఇందులో ఇప్పుడే చెప్పారు, ఎంతోమంది కరడు కట్టినటువంటి తెలుగుదేశం అభిమానులు, మరి జనసేన యువకులు కూడా ఈరోజు రావడం చాలా ఆనందం. ఇన్ని సంవత్సరాలు మీరు వాళ్ళతో ప్రయాణం చేశారు. ఇప్పుడు మా కుటుంబంతో మాతో ప్రయాణం చేయండి. మీరే చెప్తారు తేడా. మీరు వస్తే మేము హక్కును చేర్చుకుంటాం, ఆప్యాయంగా పలకరిస్తాము. ఎంత బిజీగా ఉన్నా మీ సమస్య ఏంటని తెలుసుకుని ఆ సమస్య కృషి చేయడానికి మేము పనిచేస్తాం. కానీ అదే అక్కడ చూసినట్లయితే అసలు పెద్దోళ్ళు అయితేనే పైన చెట్టు కింద నిలబడాలి. మీకు అనుభవం నేను మళ్ళీ వేరే చెప్పాల్సిన పని లేదు. ఏ వ్యక్తిని పేరు పెట్టే పిలిచే ఆ జ్ఞాపక శక్తి ఆయనకి లేదు, జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడికి వస్తే ఎంతమందిలో ఉన్నా స్వామి పేరు పెట్టి పిలిచి మాట్లాడి మీకేం కావాలని అడుగుతాడు. మరి ఈ రోజు వరకు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా కంటిన్యూ అవ్వాలన్నా ఎక్కువ అవ్వాలన్నా కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలవాల్సిన అవసరం ఉంది. బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓరవలేకనే తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పల నాయుడు ఆరోపించారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓరవలేకనే బొబ్బిలి కోటలో జరిగిన సమావేశంలో తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. స్టాంపింగ్ అలవాటు చేయలేదు. ఎవడు ఓటు వాడు వేసుకుంటే అలవాటే మేము మొదటి నుండి చేశాం. అంటే మా నాయకుడికి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఫౌండర్గా ఉన్నటువంటి వ్యక్తికి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కంటే కూడా ముందు నుండి నేను పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని పొమ్మనకుండా పొగబెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రికి ఒక లెసన్ చెప్పాలనేటువంటి ఉద్దేశం మీద అక్కడ తెడ్లక్ష్మణుడా లేకపోతే చిన్నప్పల నాయుడు అనేది ఆలోచించకుండా అధినాయకుడికి లెసన్ చెప్పాలనే ఉద్దేశం మీద ఎవడు ఓటు బాటు వేసుకొని అంత తేడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. దానికి ఏదో నా బలం 139 ఉందా లేదా 4,04,000 ఉన్నాయనేది ఇటీవల వచ్చినటువంటి అన్ని ఎన్నికలు కూడా రుజువు చేస్తూనే ఉన్నాయి. ఆవేళ అయితే మరి ఇప్పుడు ఈవేళ రాజులు ఇద్దరు పక్కన కూర్చొని ఆవేళ గెలలేకపోయినందుకు ఈవేళ బాధపడుతున్నట్టు ఆవేళ కూడా వీళ్ళు ఓడించమనే కదా దాని అర్థం. ఇండైరెక్ట్గా ఎవరి పక్కన అయితే ఆయన కూర్చున్నాడు ఆవేళ మీరు గట్టిగా నా గురించి పనిచేస్తే లేదా మీ ఊళ్ళందరూ నాకు ఓట్లు వేసిస్తే ఈ పక్కన కోడ్ ఉల్లంఘనలపై ఓటర్ల కోసం సి విజిల్ యాప్ను ఎన్నికల కమిషన్ అందరికీ అందుబాటులో తెచ్చింది. దీని ద్వారా ఆడియోలు, ఫోటోలు, వీడియోలు కూడా అప్లోడ్ చేసే అవకాశం ఉంది. గంట వ్యవధిలోనే ఘటనా స్థలానికి ఫ్లయింగ్ స్క్వాడ్ సంబంధిత స్థలానికి చేరుకుంటుంది. సి విజిల్ యాప్పై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సాధారణ ఎన్నికలలో ఎవరైనా ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా, మద్యం, డబ్బు, వస్తు సామగ్రి పంపిణీ వంటి వాటికి పాల్పడినా అలాంటి వారిపై చర్యలు తీసుకునేలా ఈ యాప్ను రూపొందించారు.
సి విజిల్ యాప్ ద్వారా చేసిన ఫిర్యాదులపై అత్యంత వేగంగా స్పందన ఉంటుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న, సంబంధిత ప్రదేశం నుంచే ఫోటోలు, వీడియోలు, ఆడియోలు తీసి ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తే చాలు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, ఓటర్లకు కానుకలు అందజేసే సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తే నేరుగా ఎన్నికల సంఘానికి చేరిపోతాయి. కులమత విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసే ప్రసంగాలను ఆడియో ద్వారా రికార్డు చేసి అప్లోడ్ చేయవచ్చు. ఎవరైనా ఎక్కడి నుంచైనా యాప్లో అప్లోడ్ చేసిన 5 నిమిషాలలో జిల్లా ఎన్నికల అధికారికి వెళుతుంది. ఆయన దీన్ని పరిశీలనకు ఫీల్డ్లో ఉన్న టీంకు పంపిస్తారు. 15 నిమిషాలలో ఫీల్డ్లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుతుంది. 30 నిమిషాలలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు చర్యలు మొదలుపెట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతుంది. 50 నిమిషాలలో రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదును క్లోజ్ చేస్తారు. ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాలలో ప్రతిస్పందన ఉంటుంది. యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాలేషన్ చేసుకునే సమయంలో రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాలి. యాప్ తెరవగానే స్క్రీన్ మీద ఫోటో, వీడియో, ఆడియో అనే 3 ఆప్షన్లు కనబడతాయి. ఎలా ఫిర్యాదు చేయాలని అనుకుంటే ఆ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. వెంటనే లొకేషన్ నమోదవుతుంది. ఉల్లంఘనకు సంబంధించి, ఘటనకు సంబంధించి వివరాలు అప్లోడ్ చేయాలి. ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయాలనుకున్న సమయంలో మొబైల్లోని GPS ఆన్లో ఉంచాలి. దాని ఆధారంగానే అధికారులు సంబంధిత ప్రాంతానికి నేరుగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. యాప్ ఇన్స్టాలేషన్ చేసుకునే సమయంలో వచ్చిన OTP ద్వారా యాప్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత వీడియోలు, ఫోటోలు అప్లోడ్ చేసి నేరుగా యాప్ ద్వారా ఫోటోలు, వీడియోలు ఉన్నతాధికారులకు పంపించవచ్చు. పార్టీలకు అతీతంగా ఎవరు ఉల్లంఘనలకు పాల్పడినా దీని ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు పంపకాలు, ఉచితాలు, బహుమతుల అందజేత, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, మద్యం, మత్తు పదార్థాల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేయడం వంటి ఉల్లంఘనలను ఫోటో లేదా వీడియో లేదా ఆడియో రికార్డు చేసి అప్లోడ్ చేయవచ్చు. ఎన్నికల కమిషన్ అందుబాటులోకి వచ్చిన సి విజిల్ యాప్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుందాం. పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి భోగాపురంలో పలువురు జనసేన పార్టీలో చేరారు. జనసేన మండల పార్టీ అధ్యక్షులు జలపారి అప్పుడుదొర ఆధ్వర్యంలో జనసేన నేత లోకం మాధవి చేతుల మీదుగా సిహెచ్ అగ్రహారం గ్రామ పంచాయతీ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నల్లపురాజు సీతారామరాజు, శివకృష్ణ వర్మ, శివరాజ్ వర్మ మరియు వారి వర్గం జనసేన కండువా కప్పుకొని ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీతారామరాజు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన దుర్మార్గాలు తారాస్థాయికి చేరాయని, సామాన్య ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా లోకం మాధవి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం తీరుపై విసుగు చెంది జనసేన పార్టీలో స్వచ్ఛందంగా చేరికలు జరుగుతున్నాయన్నారు. సీతారామరాజు గారు సిహెచ్ అగ్రహారం పంచాయతీ నుంచి తన కార్యవర్గంతో కలిసి జనసేన తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వైసీపీ పార్టీలో ఇమడలేక, అలాగే ప్రజలకు ఎటువంటి సేవ చేసుకోలేక, పంచాయతీలో ఎటువంటి కార్యక్రమాలు జరగక ఇబ్బంది పడుతూ ఆయన ఈరోజు మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా అందరం కలిసి ఈ సీటు గెలుచుకొని ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకి అభివృద్ధి దిశలో తీసుకెళ్లే కోసం ఏర్పడిన ఈ ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిలో గెలిచి ప్రజలకి సేవ చేసుకుంటామని అందరం చెప్పడం జరుగుతున్నది. జై జనసేన. జై జనసేన. ఎన్డీఏ ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో ప్రజాగళం సభ విజయవంతమైందని పార్తీపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. ఈ రోజు పార్తీపురంలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాగళం సభకు దేశ ప్రధాని మోడీ హాజరైతే వైసీపీ ప్రభుత్వం సరైన రక్షణ కల్పించలేకపోయింది అని ఆరోపించారు. ప్రధానమంత్రి సభకి భద్రత కల్పించడంతో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పార్తీపురం జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేటలో జరిగిన ప్రజాగళం ఎన్డీఏ కూటమి మొట్టమొదటి సమావేశం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అయితే సభ చాలా విజయవంతమైంది. కానీ
విచారించవలసిన విషయం ఏంటంటే సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి సభకు వస్తే రాష్ట్రం భద్రతని అసలు పోలీసుల భద్రత వైఫల్యం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక ప్రధానమంత్రి వచ్చిన సభలో పోలీసులు కనిపించకపోవడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే ఈ పోలీస్ బాసులు ఎవరు కూడా సహకరించలేదు, ట్రాఫిక్ని మళ్లించడం జరిగింది. అయినా ఎన్నో అడ్డంకులు క్రియేట్ చేశారు. ఎన్ని అడ్డంకులు పెట్టారంటే ప్రజల్ని చేర్చకుండా 4-5 కిలోమీటర్ల దూరం పెట్టడం, అంతేకాకుండా ట్రాఫిక్ డైవర్ట్ చేయడం. కానీ 15 లక్షల పైచిలుగా జనాలు సభకు రావడం ఈ యొక్క కూటమి విజయానికి సంకేతం అని ప్రజలందరూ గమనించారు. అయితే ఏం చేయాలో అర్థం అవ్వక విపరీతమైన ప్రచారంతో ఈ పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీది వాళ్ళు ప్రచారానికి పరిమితం అయ్యారు. ఒక విషయం గమనించండి, ఈ జగన్మోహన్ రెడ్డి నేను ఇస్తున్నా అంటున్న వైఎస్ఆర్సీ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ఆ డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందే. ఇప్పుడు ఇస్తున్న స్థానిక ఎమ్మెల్యే రాజకీయ లీలలు టీవీ సీరియల్స్ మాదిరిగా కథలుగా ఎపిసోడ్లు మాదిరిగా చెప్పుకోవచ్చని, చక్రవాకం, కార్తీక దీపం వంటి సూపర్ హిట్ సీరియల్స్ మించి స్వామివారి సూపర్ హిట్ రాజకీయ లీలలు ఉన్నాయని అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు కాళ్ళ గౌరీశంకర్ ఆరోపించారు. ఈ రోజు తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొంతమంది భూములను కబ్జా చేస్తే స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల ఏకంగా విజయనగరం కార్పొరేషన్ మండల కార్యాలయాన్ని కబ్జా చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. అందరూ భూములు కబ్జా చేసుకుంటే ఈయన ఏకంగా కార్పొరేషన్ని మండల ఆఫీస్ని కబ్జా చేశారని. అదే కాదు, ఒక విధంగా చెప్పాలంటే విజయనగరం పట్టణంలో ఎవరైనా ఒక ఇల్లు కానీ, గ్రూప్ హౌస్ కానీ, ఒక అపార్ట్మెంట్ కానీ కట్టుకోవాలి అంటే స్వామివారి దర్శనం చేసుకోవాలి. స్వామివారు అంటే ఏదో తిరుపతిలో ఉండేటువంటి వడ్డీ కాసుల వాడు కాదండి, విజయనగరంలో ఉండే వడ్డీ కాసుల వాడు. ఆయన కలుసుకుంటే కానీ అపార్ట్మెంట్ కానీ, మరి గ్రూప్ హౌస్ కానీ, కనీసం చిన్న ఇల్లు కూడా కట్టుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మన విజయనగరం ప్రజలు ఉన్నారు. కనీసం 10 ఎకరాలు, 15 ఎకరాలు, 5 ఎకరాలు మన చుట్టుపక్కల లేఅవుట్ వేసుకుంటే వాళ్ళు లేఅవుట్ వేసుకోవడానికి వీల్లేదు, మళ్ళీ స్వామివారి అనుమతి పొందాలి. మరి అక్కడికి వెళ్తే కొంతమంది అంటున్నారు, ఏంటండి బాబు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత షేర్ ఇమ్మంటున్నారు. ఎవరికయ్యా షేర్ అంటే మరి మీకు తెలియంది ఏముందండి అంటే వాళ్ళు చెప్పిన మాటలు. మరి అల్లుడు గారికి కొంత షేరు ఇవ్వాలట. ఆ షేర్ ఏ షేర్ అన్నది మాత్రం మరి వాళ్ళకి అక్కడ లేఅవుట్ వాళ్ళకే తెలుసు. అది ఓపెన్ సీక్రెట్. అవినీతి జరగకుండా చేస్తున్నాం అని చెప్పి నిజమే, దాన్ని ఒప్పుకుంటాను. అవినీతి జరగకంటే అక్కడ ఆయన బటన్ కొడితే ఇక్కడ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, అంతవరకు మాత్రం అవినీతి జరగట్లేదు, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. అయ్యా అవినీతి జరగకూడదంటే ఒక్కసారి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ కనీసం పేదవాడు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంటే అవినీతి జరగకుండా ఏమైనా రిజిస్ట్రేషన్ అవుతుందా? ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా పని చేసుకోవాలంటే ఏదైనా అవినీతి జరగకుండా పని జరుగుతుందా? అదే మీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా పని జరుపుకోవాలంటే అక్కడ ఏమైనా అవినీతి జరగకుండా పని జరుగుతుందా? దీనికి మీరు జవాబు చెప్పండి. నేను అవినీతి లేనటువంటి ప్రభుత్వాన్ని నా దీంట్లో చూస్తున్నాను చెప్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నాను. ఇదే కాదండి, చాలా విషయాలు ఉన్నాయి. మీకు చెప్పాను కదా, కోకొల్లలు అన్నీ ఒకసారి చెప్తే మీకు అనకూడదు, కానీ మీరు మహా అయితే 2-3 నిమిషాలు చెప్పగలరు, చూపించగలరు. కానీ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, తప్పకుండా భవిష్యత్తులో ఆధారాలతో సైతం ఎక్కడెక్కడ అవినీతి జరిగిందన్నది ఆధారాలతో సైతం మీకు చూపిస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నానండి. గాడి తప్పిన నగరపాలక సంస్థ పాలనను, ఆర్థిక వ్యవస్థను తక్షణమే గాడిలో పెట్టాలని తెలుగుదేశం నాయకులు నగరపాలక సంస్థ కమిషనర్ను కోరారు.
ఈ మేరకు పార్టీ నాయకులు పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్లు కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పాలనను పారదర్శకంగా నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు గాడు అప్పారావు, రౌతు చంటి తదితరులు పాల్గొన్నారు. గాడి తప్పిన నగరపాలక సంస్థ పాలనను, ఆర్థిక వ్యవస్థను తక్షణమే గాడిలో పెట్టాలని తెలుగుదేశం నాయకులు నగరపాలక సంస్థ కమిషనర్ను కోరారు. ఈ మేరకు పార్టీ నాయకులు పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్లు కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పాలనను పారదర్శకంగా నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు గాడు అప్పారావు, రౌతు చంటి తదితరులు పాల్గొన్నారు. విపరీతమైన మున్సిపల్ ఆఫీసులో అకృత్యాలు, ఘోరాలు, నియంతృత్వం, దళాలు రాజ్యంగా ఉండేది. ఏ పని జరగాలన్నా ఒక ప్రజాప్రతినిధి అనుమతి అవసరమై ఉండేది. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి పాలన అంటే నిరంకుశత్వమే. అంతేకాక ఆయన అనుచరులతో మున్సిపల్ పాలన నడిచేది. కార్పొరేటర్లకు తగిన గౌరవం ఉండేది కాదు, కొంతమందికి తప్ప. రూల్స్కి వ్యతిరేకంగా ధనం విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం అయిందని చెప్పడంలో సందేహం లేదు. నియామకాలు కూడా ప్రజాస్వామ్యంగా జరిగాయి అని చెప్పడంలో సందేహం లేదు. మున్సిపల్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై నిధులన్నీ కరిగిపోయాయి. ప్రజలు కట్టిన పన్నులు కూడా పక్కదారి పెట్టాయి. ఇవన్నీ మీకు తెలుసని అనుకుంటాం. ఫ్లెక్సీల వల్ల రావాల్సిన ఆదాయం గండిపడింది. దానివల్ల మున్సిపల్ ఆదాయం గండిపడింది. తాత్కాలిక మెరుగుల కోసం వ్యయపరిచిన ధనం విజయనగరం ప్రజల దాహార్తి తీర్చడానికి వినియోగిస్తే ఈరోజు నీటి సమస్య ఉండేది కాదు. పై విషయాలు దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీ గాడిలో పెట్టి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది దళారులు మధ్యవర్తిత్వాన్ని, జోక్యాన్ని అడ్డుకొట్టు మీరు వేయాలి. న్యాయపరంగా, చట్టపరంగా ప్రజలకు అందించవలసిన సేవలు, పన్ను మార్పు, ఇంటి ప్లాన్లు, అపార్ట్మెంట్ ప్లాన్లు, శానిటేషను, పచ్చదనం, పరిశుభ్రత, ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు, ఇతర అలవెన్సులు ఇచ్చుటకు మీరు బాధ్యతలుగా కృషి చేయాలి. అలాగే పేదలకు అమృత పథకాల కింద వచ్చిన 200 కుళాయిలు అర్హులందరికీ వచ్చినట్లు చేయాలి. పై పనులన్నీ మీ పర్యవేక్షణలో ఇతరుల జోక్యం, అథారిటీ లేకుండా సక్రమంగా నడుపుతారని. రాజంలో పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరలో యువకులు హల్చల్ చేశారు. ఈ నేపథ్యంలో జైంట్ వీల్ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. 2 గ్రూపులుగా విడిపోయి యువకులు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు దాడులు చేసుకున్నారు. ఈలోగా పోలీసులు రావడంతో యువకులు పరారయ్యారు. గుర్ల మండలం పోలైవలస గ్రామం సమీపంలో పిడుగులు పడి 2 వ్యక్తులు తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారి వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు బెరవడంతో పిడుగుపాటుకు 2 గాయపడ్డారు. భారీ వర్షం పడే సమయంలో పొలంలో గేదెలు కాస్తున్న 2 వ్యక్తులు పిడుగుపాటుకు గురయ్యారు. గాయపడ్డ వారిని చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చీపురుపల్లిలో ఈ రోజు భారీ వర్షం కురిసింది. పెద్ద ఎత్తున గాలితో పాటు కురిసిన ఈ వర్షాన్ని విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. ఈ రోజు మధ్యాహ్నం నుండి భారీ గాలులతో కూడిన వర్షం కురిసింది. పట్టణం తడిసి ముద్దయింది. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గాలుల ప్రభావంతో అమ్మవారి పండుగ కోసం ఏర్పాటు చేసిన 3 ఆర్చీలు నెలకొరిగాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. డీఎస్పీ ఆధ్వర్యంలో జేసీబీల సహాయంతో పోలీసులు కర్రలను తొలగించారు. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు 2 కేంద్రాలు గుర్తింపు. జేఎన్టీయు గురజాడ లెండి కళాశాలను గుర్తించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారి గుండెల్లో దడ పుట్టించే సి విజిల్ యాప్. ఓటర్ల చేతిలో వజ్రాయుధంగా మారిన సి విజిల్ యాప్ పై వాజీ ప్రత్యేక కథనం. ఆరు బృందాలుగా ఏర్పడి భారీ చోరీ కేసును ఛేదించిన పార్వతీపురం పోలీసులు. ఒకరిని అరెస్ట్ చేసి 19 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.